అన్నపూర్ణే సదా పూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహీ చ పార్వతీ. శరన్నవరాత్రి మహోత్సవాలలో ఇంద్రకీలాద్రి అత్యంత వైభవంగా భక్తులను ఆకర్షిస్తోంది. రాష్ట్రేతర ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు అమ్మను దర్శించుకోవాలి అనేటువంటి ఆర్తితో భక్తితో ఇంద్రకీలాద్రికి చేరుకుంటున్నారు. శరన్నవరాత్రి వైభవాలతో ఇంద్రకీల పర్వతంతో పాటు కృష్ణానది ప్రాంతమంతా కూడా అత్యంత సందడితో కాంతులతో తన యొక్క వైభవాన్ని ప్రకటిస్తూ ఉంది. దుర్గాయై నమః. దుర్గే స్మృతా హరితి భీతిమశేష జంతోః స్మస్థైః స్మృతా మతిమతీవ శుభాన్ దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణిగాత్వదన్యా సర్వోపకారకరణాయ దయార్ద్రచిత్త. కరుణా దయార్ద్ర రస హృదయము కలిగినటువంటి తల్లి, సకల దుర్గతులను నివారణ చేసేటటువంటి తల్లి జగన్మాత దుర్గాదేవి. అటువంటి దుర్గాదేవి ఆలయంలో విశ్వావసునామ సంవత్సర శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవపేతంగా జరుగుతున్నాయి. ఈ రోజుకి 3వ రోజు, ఆశ్వీజ శుద్ధ తదియ. ఇవాళ ఈరోజు అమ్మవారికి సకల చరాచర జగత్తుకి కూడా ఆధారభూతమైనటువంటి అన్నప్రసాదాన్ని అనుగ్రహించేటటువంటి తల్లి జగన్మాత, కాశీపురాధీశ్వరి అయినటువంటి అన్నపూర్ణాదేవి. అటువంటి అన్నపూర్ణాదేవి స్వరూపంలో ఈరోజు మనం ఆ జగదాంబిక దుర్గాదేవిని దర్శించుకోవచ్చు. ఆ అన్నపూర్ణాదేవి యొక్క స్వరూపంలో ఈశ్వరుడు తన భర్త అయినటువంటి ఈశ్వరుడికే భిక్షం వేసినటువంటి మహోన్నతమైనటువంటి స్వరూపం అన్నపూర్ణేశ్వరి. పేరులోనే ఉంది అన్నపూర్ణ ఈశ్వరి అని, అన్నపూర్ణేశ్వరి. అటువంటి అన్నపూర్ణేశ్వరిని కనుక మనం దర్శించి ధ్యానిస్తే సకల క్షుద్బాధలన్నీ కూడాను నివారణ అయ్యి సంపూర్ణమైనటువంటి శరీర ఆయురారోగ్య ఐశ్వర్యములు కలుగుతాయి. అటువంటి అన్నపూర్ణాదేవి తన భర్త అయినటువంటి ఈశ్వరునికే భిక్షం వేసినటువంటి మనోహరమైనటువంటి యొక్క స్వరూపం మనకి ఈరోజు అమ్మవారి దీంట్లో దర్శనమిస్తున్నది. అటువంటి తల్లిని అమ్మవారికి నివేదన చేసేటటువంటి ప్రతి పదార్థము కూడా అన్నస్వరూపముగానే భావించాలి. అటువంటి అన్నస్వరూపాన్ని అనుగ్రహించేటటువంటి తల్లిని ఆరాధించి సకల తేజస్సులతోనూ సంపూర్ణ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుతూ జగన్మాత దుర్గాదేవి శుభాశీస్సులు. జై దుర్గా భవానీ, జై జై భవానీ. ఈ సందర్భంలో నవరాత్రి మహోత్సవాలలో భాగంగా 3వ రోజున అమ్మవారు అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారి
అవతారాలలో అన్నపూర్ణాదేవికి ఒక విశేషమైనటువంటి ప్రాధాన్యత ఉంది. ఆదిదేవుడైనటువంటి పరమేశ్వరుడికే ఆకలి తీర్చినటువంటి దేవతగా అన్నపూర్ణాదేవి మనకు సాక్షాత్కరిస్తుంది. చేతిలో బంగారు పాత్ర, వజ్రాలు పొదిగినటువంటి గరిటెతో అమ్మ ఈ రూపంలో మనకు దర్శనమిస్తుంది. సకల ప్రాణికోటికి ఆకలిని తీర్చేటువంటి అమ్మ ఈ అన్నపూర్ణాదేవి. జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహీ చ పార్వతి అన్నారు శంకరాచార్యుల వారు. అన్నం అంటే కేవలం మనము భౌతిక దేహాన్ని నిలుపుకోవటానికి తీసుకునేటువంటి ఆహారం మాత్రమే కాదు, శరీరంతో పాటు బుద్ధికి కూడా ఆహారం కావాలి. బుద్ధికి కావాల్సినటువంటి ఆహారం ఏమిటి అంటే జ్ఞానము. అటువంటి శరీర పోషణకు అవసరమైనటువంటి ఆహారాన్ని, బుద్ధి పోషణకు అవసరమైనటువంటి జ్ఞానాన్ని కూడా ఈ అన్నపూర్ణాదేవి అనుగ్రహిస్తుంది. అందుకనే శంకరాచార్యుల వారు అమ్మా నువ్వు నాకు జ్ఞానాన్ని ప్రసాదించు తల్లి అంటూ అన్నపూర్ణాదేవిని ఆయన ప్రార్థించారు. అంతేకాదు అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ అని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్తారు. అన్ని ప్రాణులు కూడా అన్నం నుంచే ఆవిర్భవించాయి. కాబట్టి అటువంటి పరమ పవిత్రమైనటువంటి అన్నాన్ని మనకు అనుగ్రహించేటువంటి తల్లి అన్నపూర్ణాదేవి. అన్నం లేనిదే ఏ ప్రాణి కూడా ఈ భూమి మీద ప్రాణంతో ఉండలేదు. అన్ని దానముల కన్నా అన్నదానము మిన్న, అన్నం పరబ్రహ్మస్వరూపం వంటి సామెతలు జాతీయాలు మనకెన్నో ఉన్నాయి. ఇవన్నీ కూడా అన్నపూర్ణాదేవి యొక్క వైభవాన్ని మనకు ప్రకటించేవే. తన బిడ్డల కడుపు ఆకలిని తీర్చటానికి సాక్షాత్తు పరమేశ్వరి అయినటువంటి జగన్మాత అయినటువంటి ఆ పార్వతీదేవి, కనకదుర్గాదేవి అన్నపూర్ణాదేవిగా తనకు భక్తులకు ఈ రోజున దర్శనమిస్తూ వారందరి ఆకలి బాధలను తీరుస్తోంది. అటువంటి అమ్మను మనం త్రికరణ శుద్ధిగా పూజించి అమ్మ ఆశీస్సులను పొందుదాం. తణుకు నుండి పాలింగ గ్రామం నుంచి వచ్చామండి. అమ్మవారి దర్శనం బాగా జరిగింది.
తల్లిని బాగా దర్శనం చేసుకున్నా. జై భవాని జై జయ భవాని. అమ్మవారి దర్శనం బాగా జరిగిందండి. నేను వాళ్ళకి 3 రోజులు బట్టి వస్తున్నాను, డైలీ 3 రోజులు బట్టి వస్తున్నానండి. లైన్ కూడా ఫ్రీగా నడుస్తున్నారు. అమ్మవారి దర్శనం బాగా జరిగింది, అందరికి అనుకూలంగా ఉంది. వాటర్ ప్యాకెట్లు, చిన్నపిల్లలకి పాలు, మజ్జిగ కూడా ఇస్తున్నారు లైన్లో వాళ్ళకి. కింద స్థితి భోజనం కూడా బాగానే జరుగుతున్నారండి. అమ్మవారి దేవాలయం అంతా బాగుందండి. नित्यानंदकरी वराभयकरी सौंदर्यरत्नाकरी निर्धूताखिल पापनाशनकरी प्रत्यक्ष माहेश्वरी प्रालेयाचलवंशपावनकरी काशीपुराधीश्वरी भिक्षां देहि कृपावलम्बनकरी माता अन्नपूर्णेश्वरी माता अन्नपूर्णेश्वरी नानारत्न विचित्रभूषणकरी हेमाम्बराडम्बरी मुक्ताहार विलम्बमान विलसद्वक्षोज कुम्भान्तरी काश्मीरागरुवासिताङ्गरुचिरे काशीपुराधीश्वरी भिक्षां देहि कृपावलम्बनकरी माता अन्नपूर्णेश्वरी माता अन्नपूर्णेश्वरी योगानन्दकरी रिपुक्षयकरी धर्मैकनिष्ठाकरी चन्द्रार्कानलभासमानलहरी त्रैलोक्यरक्षाकरी सर्वैश्वर्यकरी तपःफलकरी काशीपुराधीश्वरी भिक्षां देहि कृपावलम्बनकरी माता अन्नपूर्णेश्वरी माता अन्नपूर्णेश्वरी कैलासाचलकन्दरालयकरी गौरी उमाशङ्करी कौमारी निगमार्थगोचरकरी ओङ्कारबीजाक्षरी मोक्षद्वारकवाटपाटनकरी काशीपुराधीश्वरी भिक्षां देहि कृपावलम्बनकरी माता अन्नपूर्णेश्वरी माता अन्नपूर्णेश्वरी दृश्यादृश्यविभूतिपावनकरी ब्रह्माण्डभाण्डोदरी लीलानाटकसूत्रखेलनकरी विज्ञानदीपाङ्कुरी श्रीविश्वेश्वमनःप्रमोदनकरी काशीपुराधीश्वरी भिक्षां देहि कृपावलम्बनकरी माता अन्नपूर्णेश्वरी माता अन्नपूर्णेश्वरी आदिक्षान्तसमस्तवर्णनकरी शम्भुप्रिये शङ्करी काश्मीरे त्रिपुरेश्वरी त्रिनयनी विश्वेश्वरी श्रीकरी स्वर्गद्वारकवाटपाटनकरी काशीपुराधीश्वरी भिक्षां देहि कृपावलम्बनकरी माता अन्नपूर्णेश्वरी माता अन्नपूर्णेश्वरी उर्वी सर्वजयेश्वरी जयकरी माता कृपासागरी नारी नीलसमानकुन्तलधरी नित्यान्नदानेश्वरी साक्षान्मोक्षकरी सदा शुभकरी काशीपुराधीश्वरी भिक्षां देहि कृपावलम्बनकरी माता अन्नपूर्णेश्वरी माता अन्नपूर्णेश्वरी
वामास्वादुपयोधरा प्रियकरी सौभाग्यमाहेश्वरी भक्ताभीष्टकरी दया शुभकरी काशीपुराधीश्वरी भिक्षां देहि कृपावलम्बनकरी माता अन्नपूर्णेश्वरी माता अन्नपूर्णेश्वरी चन्द्रार्कानलकोटिकोटिसदृश चन्द्रांशुबिम्बाधरी चन्द्रार्काग्निसमानकुण्डलधरी चन्द्रार्कवर्णेश्वरी माला पुस्तकपाशशाङ्कुशधरी काशीपुराधीश्वरी भिक्षां देहि कृपावलम्बनकरी माता अन्नपूर्णेश्वरी माता अन्नपूर्णेश्वरी क्षत्रत्राणकरी सदाशिवकरी माता कृपासागरी साक्षान्मोक्षकरी सदाशिवकरी विश्वेश्वरी श्रीधरी दक्षाक्रन्दकरी निरामयकरी काशीपुराधीश्वरी भिक्षां देहि कृपावलम्बनकरी माता अन्नपूर्णेश्वरी माता अन्नपूर्णेश्वरी अन्नपूर्णे सदा पूर्णे शङ्करप्राणवल्लभे ज्ञानवैराग्यसिद्ध्यर्थं भिक्षां देहि च पार्वती माता च पार्वती देवी पिता देवो महेश्वरः बान्धवा शिवभक्तश्च स्वदेशो भुवनत्रयम् बान्धवा शिवभक्तश्च स्वदेशो भुवनत्रयम् इति श्रीमच्छङ्करभगवत्पादविरचित अन्नपूर्णास्तोत्रं सम्पूर्णम् स्मृता हर्षभीतमशेषजन्तो स्वस्थै स्वधान् ददाति दारिद्र्यदुःखभयहारणिकात्वदन्य सर्वोपकारकरणाय సదార్ద్రచిత్త. శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఈ నెల 22వ తారీఖు నుంచి వచ్చే నెల 2వ తారీఖు వరకు కూడా ఈ యొక్క దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు చాలా అత్యంత వైభవపేతంగా చేయడం కోసం దేవస్థానం వారు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. అందులో భాగంగా మనకి ఈ దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారు వివిధ రూపాల్లో మనకి ఇక్కడ దర్శనం ఇవ్వడం జరుగుతోంది. 11 రోజులు వచ్చింది ఈ సంవత్సరం. ఇందులో తిథి ఎక్కువ రావడం వల్ల మనకి ఈ యొక్క ఒక అలంకారం కూడా పెరగడం జరిగింది. అందులో భాగంగా ఆ పెరిగిన అలంకారం మన కాచాయని దేవిగా మనం 25వ తారీఖు నాడు మనం ఏర్పాటు చేయడం జరిగింది. నవదుర్గంలో ఉండే అమ్మవారు కాచాయని దేవిని మనం ఇక్కడ 25వ తారీఖు నాడు అలంకరించడం జరుగుతోంది. అట్లాంటి అమ్మవారిని కూడా అందరూ దర్శించి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా మనకి ఈ దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు దీక్షగా ఉదయం నుంచి రాత్రి వరకు అమ్మవారికి ప్రీతికరమైన ఈ యొక్క కుంకుమార్చన కార్యక్రమాన్ని మనం నిర్వహించడం జరుగుతుంది. ఇది 6వ అంతస్తులో భక్తులందరికీ కూడా అందుబాటులో ఉండేటట్టుగా ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా చేయడం జరుగుతోంది. ఇది లోపల త్రికాలార్చనలు జరుగుతాయి. ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఈ యొక్క కార్యక్రమాలు చేస్తూ ఇది భక్తుల కోసం ఈ 6వ అంతస్తులో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ దేవాలయంలో జరిగే ప్రతి కార్యక్రమంలోనూ అమ్మవారి యొక్క
ఏ రోజు ఏ అయితే అమ్మవారిని మనం అలంకరిస్తున్నామో ఆ అమ్మవారి యొక్క అర్చనాది కార్యక్రమాలు మూల విరాట్ దగ్గర యథావిధిగా జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా మనకి భక్తులందరికీ 6వ అంతస్తులో ఒక బ్యాచ్గా ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో కూడా భక్తులందరూ పాల్గొని అమ్మవారి యొక్క అర్చనాది కార్యక్రమాలు చేసుకోవచ్చు. అట్లాగే మనకి ఈ దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో చండీ హోమం, శ్రీచక్ర నవావరణార్చన ఈ యొక్క కార్యక్రమాల్లో కూడా పాల్గొనడానికి భక్తులకి అవకాశం కల్పించడం జరిగింది. అదేవిధంగా నవహారతులు అంటే మన కృష్ణవేణి అమ్మవారికి కూడా నవహారతులు ప్రతిరోజు సాయంత్రం 6:30 అక్కడ హారతులు ఇవ్వడం జరుగుతుంది. నదిలోనే ఆ అమ్మవారి కృష్ణవేణి అమ్మవారికి కూడా మనం అర్చన చేసి తర్వాత హారతులు ఇవ్వడం జరుగుతోంది ప్రతిరోజు. అది కూడా భక్తులందరూ కూడా వీక్షించవచ్చు. అదేవిధంగా ఈ దేవాలయంలో సాయంత్రం 5:30 ఈ దేవాలయంలో అమ్మవారిని దర్శించలేని ప్రతి భక్తుడికి కూడా దర్శనం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ నగరోత్సవ కార్యక్రమాన్ని కూడా మనం నిర్వహించడం జరుగుతోంది. ఈ నగరోత్సవంలో రాలేని వాళ్ళు, లేవలేని వాళ్ళు, అట్లాగే అనేక రకాల కారణాలతోటి ఈ దేవాలయంలో దర్శించుకునే వాళ్ళందరికీ కూడా మనం ఇక్కడ ఈ నగరోత్సవ రూపంలో వచ్చే అమ్మవారిని దర్శించినట్టయితే ఆ అమ్మవారిని దర్శించినంత ఫలితాన్ని కూడా కలుగుతుందనే ఉద్దేశంతో ఈ నగరోత్సవం కూడా జరుగుతూ ఉంటుంది. ఇది సాయంత్రం 5:30 బయలుదేరి ఈ మహామండపం నుంచి ఊరేగింపుగా ఈ కాలువట్టున ఉన్న వినాయకుడి గుడి వరకు వెళ్ళి అక్కడి నుంచి ఈ కెనాల్ రోడ్లో వచ్చి అక్కడి నుంచి ఘాట్ రోడ్ పైకి వచ్చి పైన అమ్మవారికి స్వామివారికి ఈ యొక్క ఆస్థానం చేసి అర్చనాది కార్యక్రమాలు అయిపోయిన తర్వాత మళ్ళీ యథావిధిగా మళ్ళీ ఉత్సవమూర్తిని లోపల పెట్టడం జరుగుతుంది. ఇట్లా ఇది రోజుకొక విశేషంతో మన కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉంటాయి. ఇక్కడ మనకి ఈ శరన్నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారు వివిధ రూపాల్లో మనని అనుగ్రహించడం కోసం వివిధ రూపాల్లో మనకి అవతరించింది. అందులో భాగంగా ఫస్ట్ బాలతోటి మొదలైంది. ఈ బాల మంత్రాధిష్టాన దేవత. ఈ అమ్మవారిని ఎవరికైతే ఈ మంత్రం ఉన్న వాళ్ళందరూ కూడా ఆ అమ్మవారిని ప్రార్థన చేసి అట్లాగే మంత్ర అనుష్ఠానం చేసుకుంటే వాళ్ళందరికీ కూడా విశేష ఫలితాలు కలుగుతాయి. కాబట్టి అందరూ కూడా ఆ అమ్మవారి అనుగ్రహం కలిగినట్టయితే ఆ ప్రతి మంత్రానికి కూడా ఆవిడ యొక్క అనుగ్రహంతో తొందరగా మనకి సత్ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా మనకి గాయత్రీదేవి మనకి ప్రతి వాళ్ళకి కూడా గాయత్రి మంత్రం చాలా విశేషమైన మంత్రం. ఆ మంత్రంతో మనం జపం చేసుకున్నట్టయితే మనందరికీ కూడా ఆ అమ్మవారి యొక్క అనుగ్రహంతో ప్రతి వాళ్ళకి కూడా ఈ యొక్క గాయత్రి అనుగ్రహంతో లోకంలో ఏ దుర్భిక్షం లేకుండా సుభిక్షంగా ఉండటం కోసం ఆ మంత్రం కూడా పనిచేస్తుంది. అదేవిధంగా ఇవాళ అన్నపూర్ణాదేవి కూడా మనకి లోకంలో దుర్భిక్షాలు లేకుండా సుభిక్షంగా ఉండటం కోసం అమ్మవారు మనకి అన్నపూర్ణాదేవిగా అవతరించింది. అట్లాంటి అన్నపూర్ణాదేవిని మనం ఈ రోజున దర్శించడం జరుగుతోంది. మనందరికీ కూడా సకాలంలో పాడి పంటలు పండి మనందరూ కూడా ఎటువంటి దుర్భిక్షాలు కలగకుండా సుభిక్షంగా ఉండడం కోసం ఆ అమ్మవారి అనుగ్రహం కావాలి. అట్లాంటి అమ్మవారిని కూడా దర్శించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటున్నాం. అట్లాగే వివిధ రూపాల్లో మనకి ఇంకా దర్శనం ఇవ్వడం జరుగుతోంది. మనకి లక్ష్మీదేవి గాను, సరస్వతీదేవి గాను, లలిత గాను, అట్లాగే మనకి దుర్గ గాను, మహిషాసుర మర్దిని గాను, అదేవిధంగా రాజరాజేశ్వరి గాను మనకి ఇట్లా వివిధ రూపాల్లో దర్శనం ఇవ్వడం జరుగుతోంది. ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క రాక్షస సంహారాన్ని చేసింది అమ్మవారు. అట్లాంటి రాక్షసులందరినీ కూడా సంహరించి ఈ లోకమంతా కూడా సుభిక్షంగా ఉండటం కోసం మనకి అమ్మవారు ఇచ్చిన వరాలు ఇవన్నీ కూడా. ఈ 10 రోజుల పాటు ఈ శరన్నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారు రాక్షస సంహారం చేసి ఈ యొక్క లోకమంతా కూడా సుభిక్షంగా ఉండటం కోసం చేసిన ఈ యొక్క దీక్షలో మనం కూడా ఈ ప్రతి సంవత్సరం ఇక్కడ శరన్నవరాత్రి దీక్ష చేసుకుంటూ ఆ అమ్మవారిని కొలుచుకుంటాం వివిధ రూపాల్లో. దుర్గమాసురుడు అనే రాక్షసుని సంహరించినప్పుడు దుర్గాదేవి గాను, మహిషాసుని సంహరించినప్పుడు మహిషాసుర మర్దిని గాను, అట్లాగే మనకి జ్ఞానాన్ని కలిగించే సరస్వతీదేవి గాను, మనకి ఐశ్వర్యాన్ని ఇచ్చే లక్ష్మీదేవి గాను అనేక రూపాల్లో మనం దర్శనం చేసుకుంటూ ఉంటాం. ఇవన్నీ కూడా మన కోసం అమ్మవారు ఇచ్చిన వరాలు ఇవన్నీ కూడా. అట్లాంటి అమ్మవారిని దర్శించి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహంతో మనందరం కూడా సుఖశాంతులతో ఉంటూ లోకమంతా కూడా సుభిక్షంగా ఉండి ఎటువంటి దుర్భిక్షాలు రాకుండా ఉండడం కోసం ప్రతి భక్తుడు కూడా ఈ దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారిని దర్శించి అమ్మవారిని పూజించి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది అట్లాంటి అమ్మవారి వల్ల మనందరం కూడా సుఖశాంతులతో ఉంటామని తెలియజేస్తున్నాం. జై దుర్గా భవాని.
జై భవానీ. ప్రతి సంవత్సరం దర్శనానికి అమ్మవారి కోసం వస్తున్నాం. ఈ సంవత్సరం దర్శనం బాగా జరిగింది, ఏర్పాట్లు బాగున్నాయి. కొంచెం పెద్దవాళ్ళు మాత్రం కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు, దయచేసి దృష్టిలో పెట్టుకోండి. దర్శనం చాలా బాగా జరిగిందండి. రాజమండ్రి చూచామండి. పూజ అయిపోవాలి కదండి, దర్శనం అయిన తర్వాత దీక్ష తీస్తామండి. దర్శనం అయిపోయాక మాల తీస్తామండి. ముందుకు వచ్చి దర్శనం చేసుకున్నాం. జై భవాని, జై జై భవాని. మనమందరము కూడా అమ్మ అనుగ్రహానికి పాత్రులం కావాలి అని ప్రార్థిస్తూ అమ్మని మరొక్కసారి వేడుకుందాం. ఉర్వీ సర్వజనేశ్వరీ జయకరీ మాతా కృపాసాగరీ నారీ నీల సమాన కుంతలధరీ నిత్యాన్నదానేశ్వరీ సాక్షాన్మోక్షకరీ సదా శుభకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాందేహి కృపావలంబనకరీ మాతా అన్నపూర్ణేశ్వరీ.